Good morning, children. Comparison of 3-digit numbers. 3 అంకెల సంఖ్యలను పోల్చడం. అంటే 3 అంకెల సంఖ్యలను ఎలా పోల్చాలో అనగా 2 సంఖ్యలలో ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఏది సమానం అని ఎలా రాయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 3-digit నెంబర్స్ను కంపేర్ చేయడంలో మనకు 5 కండిషన్స్ అంటే 5 సందర్భాలు ఎదురవుతాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కండిషన్ 1, ద నెంబర్ డిజిట్స్ ఆర్ నాట్ సేమ్. ఇచ్చిన 2 సంఖ్యలలో అంకెల సంఖ్య వేరుగా ఉన్నట్లయితే, ఈ సందర్భం చూసినట్లయితే కింద మనకు ఒక ఉదాహరణ చూద్దాం. 428, ఇంకొక నెంబర్ 56. ఇచ్చిన 2 సంఖ్యల్లో ఒక సంఖ్యలో 3 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకొక నెంబర్లో 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. 3 సంఖ్యలు, ఇంకొక నెంబర్లో 2 సంఖ్యలు. కాబట్టి ఏ సంఖ్యలో అయితే ఎక్కువ డిజిట్స్ ఉన్నాయో అది పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి 428 ఈజ్ గ్రేటర్ దాన్ 56 అని చెప్తాం. కండిషన్ 2, ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ సేమ్. అంటే 2 సంఖ్యలలో అంకెల సంఖ్య సమానంగా ఉంటే, కింద ఒక ఉదాహరణ చూద్దాం. 645, 439. ఇక్కడ 2 సంఖ్యలలో కూడా నెంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్గా ఉన్నాయి. ఇటువంటప్పుడు మనము హైయెస్ట్ ప్లేస్ వాల్యూ అంటే ఎడమ వైపు చివరి అంకెను పోల్చాలి. ఇక్కడ మొదటి సంఖ్యలో 6 హైయెస్ట్ ప్లేస్ వాల్యూ, ఎడమ వైపు చివరి అంకె. ఇంకొక సంఖ్యలో 4 హైయెస్ట్ ప్లేస్ వాల్యూ, ఎడమవైపు చివరి సంఖ్య. 6, 4. రెండిట్లో ఏది పెద్దది? 6 పెద్దది. కాబట్టి మనము 645 ఈజ్ గ్రేటర్ దాన్ 439 అని రాస్తాం. కండిషన్ 3, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ సేమ్ అండ్ ద హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఈజ్ ఆల్సో సేమ్. 2 సంఖ్యలలో హైయెస్ట్ ప్లేస్ వాల్యూ అంటే ఎడమ వైపు చివరి సంఖ్యలు కూడా సమానంగా ఉంటే కింది సందర్భాన్ని చూద్దాం. 625 మరియు 647. ఇందులో సంఖ్యలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి, ఈ నెంబర్లో కూడా 3 ఉన్నాయి. ఇందులో హైయెస్ట్ ప్లేస్ వాల్యూ అంటే 100th ప్లేస్. ఇక్కడ 6 ఉంది మొదటి సంఖ్యలో, రెండవ సంఖ్యలో కూడా హైయెస్ట్ ప్లేస్ వాల్యూలో 6 ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనము ఎడమ వైపు నుంచి రెండవ సంఖ్యను అనగా 10th ప్లేస్ను పోల్చుకుంటాం. ఇక్కడ మొదటి నెంబర్లో 10th ప్లేస్లో 2 ఉంది, రెండవ సంఖ్యలో 10th ప్లేస్లో 4 ఉంది. ఇక్కడ 2 4 కన్నా చిన్నది, కాబట్టి 2 ఈజ్ లెస్ దాన్ 4. కావున 625 ఈజ్ లెస్ దాన్ 647 అని చెప్పి రాస్తాం. కండిషన్ 4, ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ సేమ్ అండ్ ద 100th ప్లేస్ అండ్ 10th ప్లేస్ ఆర్ ఆల్సో సేమ్. ఇక్కడ 2 సంఖ్యలు సమానంగా ఉండి 2 సంఖ్యలలో 100th ప్లేస్ మరియు 10th ప్లేస్ కూడా సమానంగా ఉన్నట్లయితే ఈ సందర్భాన్ని కింద మనం గమనిద్దాం. ఇచ్చిన 2 నెంబర్స్ మనం గమనిద్దాం. మొదటి నెంబరు 845, రెండవ నెంబరు 847. ఈ 2 సంఖ్యల్లో కూడా 100th ప్లేస్లో 8 ఉంది, అలాగే 10th ప్లేస్లో 4 ఉంది. కాబట్టి మనము తర్వాత 1th ప్లేస్ను పోల్చవలసి ఉంటుంది ఇక్కడ. సో 1th ప్లేస్లో ఇక్కడ 5 ఉంది, రెండవ సంఖ్యలో 1th ప్లేస్లో 7 ఉంది. సో 5 ఈజ్ లెస్ దాన్ 7 అని రాస్తాం. కాబట్టి 845
ఈజ్ లెస్ దాన్ 847 అని రాస్తాం. కండిషన్ 5. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ సేమ్ అండ్ ఆల్ ద ప్లేస్ వాల్యూస్ ఆర్ ఆల్సో సేమ్. రెండు సంఖ్యలలో అన్ని సంఖ్యలు అంటే అన్ని ప్లేస్ వాల్యూస్లలోని నెంబర్స్ సమానంగా ఉంటే అప్పుడు ఆ రెండు సంఖ్యలు సమానమని చెప్పాలి. ఇక్కడ కింద ఉదాహరణ గమనించినట్లయితే 243, 243. ఇక్కడ మొదటి సంఖ్యలో 100 ప్లస్లో 2 ఉంది, రెండవ సంఖ్యలో 100 ప్లస్లో 2 ఉంది. 10s ప్లస్లో 4 ఉంది, రెండవ సంఖ్యలో 10s ప్లస్లో 4 ఉంది. 1s ప్లస్లో 3, ఇక్కడ 1s ప్లస్లో 3 ఉంది. కాబట్టి ఈ రెండు సంఖ్యలు సమానం అని చెప్పి 243 ఈక్వల్ టు 243 అని రాస్తాం. అర్థమైందా? ఇలా మనము 3 డిజిట్ నెంబర్స్ను పోల్చడానికి ఈ 5 సందర్భాలను ఉపయోగించుకుంటాం. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే ఈ ఉదాహరణలను మీరు నోట్బుక్లో రాసుకొని చేయండి.